మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మిస్ రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ మండలంలో అయితే మనం ఉన్నాము. ఇక్కడ ఏదైతే కోరుట్ల బస్ స్టాండ్కి అయితే మనమైతే రావడం అయితే జరిగింది. ఎందుకంటే ఇప్పుడు రానున్న ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరికి ఓటేస్తారు, ఎంపీ ఎలక్షన్ సందర్భంగా ఎవరు గెలుస్తారు, ఎవరైతే గెలిస్తే మంచి పనులు చేస్తారని చెప్పేసి అయితే వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఇక్కడ కోరుట్ల బస్ స్టాండ్ కూడా చాలా మంది ఉన్నారు, అడుగుదాం ప్రజలను కూడా అడిగి తెలుసుకుందాం. ఇక్కడ అయితే ఒక అంకుల్ ఉన్నారు, సోడా బండి అయితే పెట్టుకున్నారు. ఈ అంకుల్ అడుగుదాము, ఈ ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు బీజేపీ గెలవాలి, మనకి కావాల్సిన ఏంటంటే నరేంద్ర మోదీ మంచివాడు, అందువల్ల మనం వేయాలి మా అన్ని బీజేపీకే. అదే మంచి పని చేస్తాడు మరి బండి సంజయ్. చేసినా చేయకపోయినా మంచిగానే ఉంటది. అది మన పనులు అవుతాయి కాబట్టి అంటున్నాం. అవుతుందంటారా? మీ ఓటు, మీ ఫ్యామిలీ ఓటు అందరికి మొత్తం మా ఇంట్లో. ఓకే అంకుల్, థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే అండి, మీ పేరు? బాలరాజ్. బాలరాజు. అంటే ఎప్పటి నుంచి ఈ కూరగాయల మార్కెట్ నడిపిస్తున్నారు? అంటే కూరగాయలు దాదాపు 4 సంవత్సరాలు అయితే. 4 సంవత్సరాల నుంచి మీరు ఈ కూరగాయలు అయితే అమ్మడం స్టార్ట్. సో ఇప్పుడైతే ఎలక్షన్స్ స్టార్ట్ అవుతున్నాయి, ఎంపీ ఎలక్షన్స్. ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? బీజేపీ కలిస్తే బాగుండదు. బీజేపీ గెలిస్తే మీ ఓటు బీజేపీకి అంటారా? అయితే ఇప్పుడు రెండు ఒకసారి అయితే ఎట్లుంటే బాగుండదు కదా, అదే ఇప్పుడు ఆపోజిట్ ఉంటే బాగుంటది. అట్లా బీజేపీకి ఓటేస్తారు. బీజేపీ ఎందుకని అంటే పనులు కదా, అదే ఇప్పుడు రెండు ఈక్వల్ ఉంటే పనులు కావాలంటే ఏదో ఒక ఆపోజిట్ ఉంటే వర్క్ పనులు అవుతాయి కదండి. ఇప్పుడు అక్కడి నుంచి వస్తే ఆపోజిట్ ఉంటేనే వర్క్ అవుతాయి, రెండు ఒక దగ్గర ఉంటే వర్క్ కాదా. అట్లా బీజేపీ గెలిస్తే కొంచెం మంచి పనులు చేస్తాడు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? అనుకుంటున్నాం కానీ చెప్పలేము, గౌరవం అంటే మన చేతిలో. ఆలోచన ప్రకారం అయితే బీజేపీ గెలిస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాం కానీ తర్వాత చెప్పలేము ఏది వస్తుందో తెలియదు. అధికారం పార్టీ అంటే కాంగ్రెస్ ఉంది కాబట్టి అధికారం పార్టీ అదే వస్తా అనుకుంటున్నాం కానీ చెప్పలేము, అది జనం నాడి అంటే తెలియదు కదా. అట్లా సరే అండి, ఓకే. నమస్తే. నమస్తే. ఏం చేస్తుంటారు? అంటే మీరు వర్క్ నేను చూసాను, ఇది టైలర్ షాప్ అంటే రిపేరింగ్ ఎప్పటి నుంచి చేస్తున్నారు? దాదాపు 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. అంత ముందు నాది ముంగడ సిటార్ లో ఉండే, ఇప్పుడు ఇళ్ళకి వచ్చి 5-6 సంవత్సరాలు అవుతుంది. అంత ముందు సిటార్ లో దాదాపు 15 సంవత్సరాలు ఉంది. కిరాయిలు ఎక్కువ అవుతున్నాయని ఇక వాళ్ళు అక్క వాళ్ళు అవుతారు రిలేషన్, ఇక అక్క పెట్టుకుంటా అంటే పెట్టుకోమన్నారు. అన్ని రిపేర్ చేస్తారా? బైక్ చిల్ల మామూలు అది మైనర్ రిపేర్ అవి ఇవి చేస్తాను. ఎలా ఉంది ఇప్పుడు అంటే పని ఎలా ఉంది? పర్వాలేదు, ఆర్థికంగా అంటే ఇక ఏంటంటే ఒకళ్ళ కింద ఉండకుండా నా మందం నేను అన్నట్టు, ఎటు ఇక బయటకు పోకుండా ఇది నా మందం నేను ఏదంటే ఒక కైకిల్ మందం అంతే, ఇంటి మంటకు సరిపోతుంది. ఓకే. ఇప్పుడైతే ఇప్పుడు రానున్న ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు నాకు తెలిసి బండి సంజయ్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాను, ఎందుకంటే ఆయన బాగా ప్రచారం బాగున్నది, ప్లస్ మళ్ళా మోడీ తరఫున కొద్దిగా బాగుంది. నాకు తెలిసి బండి సంజయ్ ఓటు. మీ ఓటు బండి సంజయ్ వేస్తారు. ఎందుకు బండి సంజయ్ అంటే? ఆయన మోడీ అంటున్నారు, ఏమేం పనులు ఒకవేళ గెలిస్తే ఏమేం పనులు చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నారు? ఇప్పుడు దాదాపు రోడ్లు కరెక్ట్ లేవు, రోడ్లు ప్లస్ ఇంకోటి స్కూల్ మొన్న చేసారు, స్కూల్ మంచిగా ఉన్నాయి. ఇంకా స్కూల్ సుధా ఇంకో అభివృద్ధి చేయాలి, అభివృద్ధి కావాలి, ఇంకా అభివృద్ధి కావాలి. హాస్పిటల్స్ ఎట్లా ఉన్నాయి? హాస్పిటల్ పర్వాలేదు, మంచిగా ఉన్నాయి. ఇప్పుడు అప్పుడున్న ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం బాగా చేసిందా, లేకపోతే ఇప్పుడు వచ్చిన అంటే ఇప్పుడు జస్ట్ ఇప్పుడు కాంగ్రెస్ ఏమని రాదు, నాణ్యులు కాబట్టి అతను ఏమని రాదు, కొద్దిగా కొత్త వచ్చారు కాబట్టి ఇప్పుడు ఏమని రాదు. బీఆర్ఎస్ సుతం బాగానే చేసింది, అతను ఏం లేదు. ఇక కొద్దిగా ఉంటది మధ్య మధ్యలో చిల్లర వ్యక్తులు వాళ్ళు కాబట్టి కేసీఆర్ కొద్దిగా దెబ్బ పడ్డది, మధ్యలో వ్యక్తుల వల్ల కొంచెం దెబ్బ వచ్చింది అంతే. అని ఇప్పుడు మీ ఓటు అయితే బీఆర్ఎస్ కి. ఇప్పుడు అయితే బండి సంజయ్ ఏంటంటే కొద్దిగా ప్రతి ఒక్క ఊరికి తిరుగుతుండ్రు, కొద్దిగా మంచి చెడ్డ అన్నట్టు అరుచుకుంటారు అని అనుకుంటున్నా, మంచి చేస్తారు కావచ్చు అనుకుంటున్నా. అట్లా ఒకసారి గెలిపి చూస్తే మనం మంచి చేస్తాడా ఎట్లా చేస్తాడా అనేది తెలుస్తుంది అని చెప్పేసి మీరు అంటున్నారు. సరే, ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే మేడం, థ్యాంక్ యూ. హలో అండి, నమస్తే. నమస్తే అండి. ఏం చేస్తున్నారు ఇక్కడ? ఇది ఏంటి వర్క్? ఇది మున్సిపల్ మిషన్ భగీరథ మిషన్ భగీరథ వాటర్. ఓకే. అయితే ఇప్పుడు మీరు అంటే జాబ్ అయినా గవర్నమెంట్ ఎంప్లాయీ? మీరు మేము ప్రైవేట్.
ప్రైవేట్ గా ఎంత ఉంటుంది మంత్లీ సాలరీస్? 15,000. 15,000 సరిపోతాయా? ఇక సరిపోతే అంటే ఇక ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అది చేయక తప్పదు. ఓకే, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. అవును. ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నారు మీరు? ఈ పార్టీ అంటే ఈ ప్రస్తుతానికి కేసీఆర్ గారు ఉండే అప్పుడు ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు 15,000 దాకా సాలరీ వచ్చింది. ఉమ్, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఉమ్. ఇది ఎట్లుంటుందో చూడాలి. సాలరీస్ ఏమైనా పెరుగుతాయని అనుకుంటున్నాం. మీ సాలరీస్ పెడతాయని అనుకుంటున్నారు. ఉమ్. చూడాలి, వెయిట్ చేయాలి. మీ ఓటు ఎవరికి వేస్తే అనుకుంటున్నారు? ఈ ఓటు అనేది ప్రస్తుతానికి అప్పుడు ఉన్నప్పుడు బీఆర్ఎస్ కు వేసినాం. ఉమ్. ప్రస్తుతం కాంగ్రెస్ వచ్చింది కాబట్టి ఆలోచిస్తాం. ఆలోచించి వేస్తారు. ఎవరు మంచి వరకు చేస్తే వాళ్ళకి వేద్దామన్నట్టుగా అనుకుంటున్నారు. ఎవరు బాగా చేస్తారు అనుకుంటున్నారు? ఇప్పుడు రాజేందర్ సార్ ఒకరు, తర్వాత బండి సంజయ్, తర్వాత ఎంపీ వినోద్ కుమార్ గారు అని చెప్పేసి అంటున్నారు. ఈ ముగ్గురిట్లో ఎవరు అంటే ఎవరికి వేస్తే బాగుంటది అని చెప్పేసి అనుకుంటున్నారు మీరు? ప్రస్తుతానికి అయితే బీఆర్ఎస్ అధికారంలో లేదు కాబట్టి కాంగ్రెస్ ఉంది కాబట్టి దాన్ని కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పార్లమెంట్ ఎన్నికలు, స్థానిక అసెంబ్లీ ఎన్నికలు, గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది కదా, ఇది ఈ కేంద్రంలో వచ్చింది కాబట్టి కొద్దిగా ఆలోచించాల్సిన విషయం. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇక్కడైతే మనం అయితే నాంపల్లికి అయితే వచ్చినాము. ఈ నాంపల్లి దగ్గర ఈ గుట్ట ఉంది, దేవుడు కూడా మంచి స్పష్టంగా మనకైతే కనిపిస్తూ ఉన్నాడు. ఈ తుబ్బ చెట్టు దగ్గర తాతనైతే మంచి కూర్చొని వచ్చేపోయే బండ్లనైతే చూస్తున్నాడు. అడుగుదాం ఈ తాతను కూడా, ఇప్పుడు రానున్న ఎంపీ ఎలక్షన్ సందర్భంగా ఎవరికి ఓటేస్తాడు, ఎవరు గెలిస్తే బాగుంటది అని చెప్పేసి ఒకసారి అడిగి తెలుసుకుందాం. హలో తాత, నమస్తే. 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 ఏం పేరు మీ పేరు? నా పేరు నర్సగౌడ్. నర్సేగౌరు. ఎవరేనా? నాంపల్లేనా? నాంపల్లె. ఏం చేస్తుంటారు మీరు? ఏ కళాల పని, ఇంకేం పని. కళ్ళాలంటే పొలాలు? కళాలు కళ్ళు కళ్ళు అమ్ముతారు గౌడ్స్ ముంజలున్నాయి మరి? ముందర ఇప్పుడు ఏడా ఇంకా 4 వత్తులు అయితే వస్తాయి. దొరుకుతాయి. ఓకే, ఇప్పుడు దొరికాయి. అది మంచిగా ఉందా మరి? మీ వృత్తి బాగుందా? మీ వృత్తి మంచిగా ఉందా? మంచిగా ఉండదు. సాయంత్రం కాబట్టి ఇక్కడికి వచ్చి పెడతారా? అప్పుడప్పుడు జర కడుపు వచ్చినట్టు అవుతుంది కానీ జర మంచిగా ఉంది. బాగుంది, ఆరోగ్యం ఇట్లా అంతా బాగుంది. మరి అమ్మ బాగుందా? అమ్మ మంచిగా ఉంది. బాగుందా? బాగుంది. అమ్మాయి 2 కాళ్ళు జర దెబ్బతల్లి గెంటుతుంది. అమ్మకు పింఛన్ అత్తలే, జర పింఛన్ చెప్పియాలి. అమ్మకు పింఛన్ వస్తలేదా? ఇంకా అమ్మకు అత్తలేదు. అయ్యో, మరి నాకు అత్తుంది కానీ అమ్మకు అత్తలేదు. మరి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, మీరు ఎవరికి ఏటైతే మనం అనుకుంటున్నారు? ఎవరికంటే వాళ్ళు చెప్పే ఇప్పుడు ఆయన చెప్పాకో ఎవరు గెలిస్తే బాగుంటది అనుకుంటున్నారు మీరు? ఆయన అయితే ఎవరు? బండి సంజయ్ ఉన్నారు, వినోద్ కుమార్ ఉన్నారు, తర్వాత రాజేందర్, ఇప్పుడు ఈ ముగ్గురు ఉన్నారు మనకి. ఆ ముగ్గురు ఎవరు వస్తారు ఎవరు చేస్తారని పబ్లిక్ చేతుల పని ఉండదమ్మా. నా ఒక్కొక్క ఇన్ని రకాలకు వచ్చిన అడుగుతున్నా కూడా మీరు క్లూ కూడా బయట పెట్టలేరు చూడు. అమ్మా, ఎంత హుషారున్నారు చూడండి. చెప్పలేరు, నేను ఎన్ని రకాలు అడిగినా చెప్పలేరు. చెప్పాలంటే చెప్తాం. ఎందుకు చెప్పగా ఎవరైనా గెలుస్తారు, ఎవరో ఒకరు గెలుస్తారు అంతే. పేరు మాత్రం చెప్పరు, ఎవరికి ఓటేస్తారని చెప్పరు. ఒకవేళ ఎవరు గెలిచినా కూడా మీ ఊరికి ఏం పనులు చేస్తే బాగుంటది అనుకుంటున్నారు? ఇప్పుడు ఎవరు గెలిచినా కూడా మీ ఊరికి, ఇప్పుడు నాంపల్లి కదా, ఒకవేళ గెలిస్తే ఎవరు గెలిచినా కూడా మీ ఊరికి ఏమేం పనులు చేస్తే బాగుంటది అని చెప్పేసి ఏం పనులు సంపాదన గౌన్లో కళ్ళు ఉంటది, కళ్ళు అమ్ముకుంటానికి కిరాయికి ఉంటది. ఇవే పనులు ఉంటాయి. ఏమన్నా కూలి పనులు ఉంటే ఆ కూలి పనులు కూడా పోతుంది. కూలి పనులు కూడా పోతుంది. అది కైకిలి మట్టి రైతు వ్యవసాయం పని అయితే బాగా. అట్లా అంటే నేను ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఎవరైనా ఏ పార్టీ తరఫున గెలిస్తే మీ ఊరికి ఏమేమి అట్లా సేవ చేస్తుంది. నేను అదే అడుగుతున్నా మిమ్మల్ని. ఏం చేస్తే మంచిగా ఉంటా అనుకుంటున్నావు? ఏం పని చేస్తే మంచిగా ఉంటా అనుకుంటున్నావు? లేక ఊరు మొత్తానికి వ్యవసాయానికి ఇంత సహకారం చేస్తే మంచిగా ఉంటుంది. నీళ్లున్నాయా? నీళ్ళున్నాయి. ఈ చెర్రు ఇంకేమేమి లేవు మీ ఊర్లో? ఏమేమి లేవు? స్కూళ్ళు, హాస్పిటల్ ఉన్నాయా? ఏంటి స్కూళ్ళు అని అంటే బడులు, హాస్పిటల్స్ ఉన్నాయా? అన్ని ఉన్నాయా? అన్ని బాగున్నాయి. ఇంకేమొద్దా మరి? సరే తాత, ఓకే. నమస్తే అంకుల్. నమస్తే. ఇక్కడ ఏమైంది? చల్లగా చట్నీలో కూర్చున్నారు. చల్లగా ఉంటది. ఏం పని చేస్తుంటారు మీరు? నేను లేబర్ పని చేస్తా. లేబర్ పని చేస్తారు. లేబర్ పని. ఆంటీ వాళ్ళు ఏం చేస్తారు?
మా అన్న కూడా లేవర్ పని మా కుటుంబం లేవర్ పని పిల్లలు ఉన్నారా? ఉన్నాడు ఒక కొడుకు ఒక కొడుకు. అమ్మాయి లేరా? లేరు. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎంపీ ఎలక్షన్స్. అవు ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మళ్ళీ చేతి కూడా తెలిసినే బాగుంటది. ఎందుకని అంటే పనులు మంచిగా చేస్తారా? పనులు మంచిగా చేస్తాడు. ఎందుకంటే అల్లాళ్ళు మనం అనుకున్నారో చేస్తారు. మంచిగా అనిపిస్తుంది చేతి గుర్తు గెలవాలని చెప్పి మీరు అనుకుంటున్నారు. మేము అనుకుంటున్నాం. ఏమేమి పనులు కావాలనుకుంటారు మరి మీరు? ఇవాళ మనకు ఎద్దు వ్యవసాయం ఏది లేదు. మాకింత బయట ఇంత పని చేసుకుని బతకటోళ్ళమే. కాకపోతే వేరే వాళ్ళు వ్యవసాయం కానీ ఏదో బిల్లం కట్టుడు కానీ అదొకటి ఏదో కట్టుడు ఉంటే దాంట్లో మాకు పని దొరుకుతుంది, మేము బతకగలుగుతాం. మీ ఓటు మాత్రం చేతి గుర్తు కాంగ్రెస్ కి. కాంగ్రెస్. ఓకే అంకుల్, థ్యాంక్ యూ. నమస్తే. ఏ ఊరు మీద? ఏ ఊరేనా? నాంపల్లేనా? నా పెళ్ళి. ఏం చేస్తుంటారు? మేము బండ పని చేస్తాం. బండ పని. బండ పని. బండ కొడతారు. బండ కొడతాం. ఎట్లా ఉంది పని? బాగుందా మీకు? హార్డ్ వర్క్ బాగానే ఉంది. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటారు? కాంగ్రెస్ కేసినాం ఇది వరకు. కాంగ్రెస్ కేసీఆర్ ఇంత ముందు. ఇప్పుడు బీజేపీకి ఎత్తా అనుకుంటున్నాం. బీజేపీకి వేస్తా అనుకుంటారు. ఎందుకని? ఎందుకని అంటే మనకు మంచి పనులు చేస్తాడనా, లేకపోతే ఇంకేమేం పనులు కావాలనుకుంటున్నారు? దానికి ఒక రీజన్ ఉంటుంది కదా, నాకు ఇది కాంగ్రెస్ కేసినా బీజేపీ కేసినా కూడా దేనికి వేసినా కూడా కొన్ని పనులు అయితే అని చెప్పేసి కొంతమందికి ఉంటుంది. మీకేమేం పనులు కావాలి ఒకవేళ గెలిస్తే? ఇప్పుడు ఇండ్లు ఎత్తాను, ఇండ్లు ఇవ్వకపోయా. పైసలు ఎత్తాను, పైసలు ఇవ్వకపోయా. ఏజెండా కాంగ్రెస్ వేయలేడు. ఆయనకి ఇదివరకు మోసం చేసి, ఇదివరకు అయితే మోసం చేసి కాంగ్రెస్ కి అవుతుందో బీజేపీకి అవుతుందో. మీరైతే ఇక రెండిట్లల్లా బీజేపీ అన్నా కాంగ్రెస్ కన్నా రెండు పార్టీలల్లా ఏదో ఒక దానికైతే ఇస్తారు. ఒకవేళ బీజేపీ గెలిస్తే ఏమేం పనులు చేయాలనుకుంటున్నారు మీరు? అనుకుంటారు కదా ఇంతకు. బీజేపీ కూడా ఏం చేయలేదు. కాంగ్రెస్ చేసింది. కాంగ్రెస్ చేస్తా అనుకుంటాం. కాంగ్రెస్ కి వేస్తారా మరి? ఓకే ఓకే అమ్మ. నమస్తే. నమస్తే మేడం. ఏం చేస్తుంటారు మీరు? పెట్రోల్ బంక్ ఇక్కడ వర్క్ చేస్తారు. ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు? 10 years అవుతుంది. 10 years నుంచి. ఇప్పుడు అయితే ప్రస్తుతానికి అయితే మనకు ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? బండి సంజయ్. బండి సంజయ్ ఎందుకోసం అని? బండి సంజయ్ బీజేపీ రావాలని నరేంద్ర మోడీ వల్ల మంచి పనులు అయితే అంటారా? నేను కాంగ్రెస్ అని తర్వాత బీఆర్ఎస్ పార్టీ చేయరంటారా? చేయరు. చూసాము కదా కాంగ్రెస్ ఏం చేసింది. వినోద్ కుమార్ చేసిందా? ఏం చేయలేదు కదా. ఇప్పుడైతే మీరైతే ఖచ్చితంగా బండి సంజయ్ గెలవాలని చెప్పి మీరు అనుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు ఒకవేళ బండి సంజయ్ గెలిస్తే ఏమేమి పనులు చేస్తే ఇంకా బాగుంటుంది అనుకుంటారు? అంటే టెంపుల్ అభివృద్ధి చెందింది. టెంపుల్ అభివృద్ధి ఇంకా అంటే టెంపుల్ ఇంకేంటి? ఇప్పుడు చాలా మట్టుకైతే గోశాలలో కూడా కొంచెం అవినీతి జరుగుతుంది అన్నట్టుగా విన్నాను. అంటే ఒకవేళ గెలిస్తే ఏమైనా చేయగలుగుతాం. సరే అండి, ఓకే, థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే అండి. ఏం పేరు మీ పేరు? రజాక్. ఎండి రజాక్. ఎండి రజాక్. ఏం పని చేస్తుంటారు? ఈ టాటా ఏసీ మీదేనా? ఓకే, అయితే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఎందుకోసం అని? దేని కొరకైనా మంచిగా ఉంటుంది. అన్ని బాగా చేస్తాడు, పనులన్నీ బాగా చేస్తాడు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. అంటే ఏ ఊరు మీరు? కరీంనగర్. అంటే ఒకవేళ గెలిస్తే మీ ఊరికి ఇప్పుడు కర్నూలు డిస్ట్రిక్ట్ కి ఏమేమి పనులు చేస్తే ఇంకా అభివృద్ధి చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? మాకు అన్ని ఇప్పుడు మస్తు నడుతున్నాయి పనులు. వాటర్ ఇట్లా అన్ని మంచిగా, హాస్పిటల్స్, స్కూల్స్ అన్ని బాగున్నాయి. ఇంకా వస్తే ఇంకేమైనా మంచి పనులు చేస్తాడని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే, నమస్తే. మీ పేరు? ప్రశాంత్. ప్రశాంత్. ఏం పని చేస్తుంటారు? ఎప్పటి నుంచి నడుపుతారంటే ఎన్ని సంవత్సరాల నుంచి నడుపుతున్నారు? 10 సంవత్సరాలు. 10 సంవత్సరాల నుంచి ఆటో అయితే నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఓకే ఓకే, ఇప్పుడైతే ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఏ పార్టీ గెలిస్తే మీరు బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నారు? బీఆర్ఎస్. ఎందుకోసమని? ఏమేం పనులు చేయాలి? ఒకవేళ బీఆర్ఎస్ గెలిస్తే ఏమేం పనులు చేస్తే బాగుంటది అని చెప్పేసి అనుకుంటున్నారు? ఏమైనా మంచిగా చేస్తాడు. ఏ పనులైనా కూడా మంచిగా చేస్తాడు. ఓకే అండి, థ్యాంక్ యూ. షాప్ అయితే పెట్టుకొని నడిపించుకుంటున్నారు. ఆంటీ కూడా హ్యాండిక్యాప్డ్, అంటే కొంచెం ఆర్థికంగా కూడా తను నెట్టుకు రావాలని చెప్పేసి అయితే ఒక చిన్న షాప్ ని అయితే రన్ చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఇది ఆంటీని అడుగుదాం. ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఎవరు గెలిస్తే బాగుంటది అని చెప్పేసి ఆంటీని అడుగుదాం. నమస్తే ఆంటీ. నమస్కారం అండి. ఇక్కడ ఓన్లీ ఒక చిన్న షాప్ ఉంది. ఎప్పటి నుంచి పెట్టుకుంటున్నారు? 6 సంవత్సరాలే. 6 సంవత్సరాల నుంచి. 6 సంవత్సరాల నుండి నేను హ్యాండిక్యాప్ కాబట్టి మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబు గారు పెట్టించాడు నాకు జీవన ఉపాధి, తెలంగాణ ప్రభుత్వం.
తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు మీకు పెట్టించారు. పెట్టించారు. Okay. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? టిఆర్ఎస్ పార్టీకి వెళ్తే బాగుంటది. ఎందుకోసం అని? మంచి పనులు చేస్తాడు కేసీఆర్. ఇట్లా లేనోళ్ళను ఇట్లా కొంచెం ఏంటంటే ఆ ధైర్యం ఉన్నోళ్ళని సుతా ఈ టిఆర్ఎస్ ప్రభుత్వంలో ధైర్యవంతులు ఉంటారు, చైతన్యవంతులు ఉన్నారు చాలా మంది. కేసీఆర్ ధైర్యం అంటే అది మామూలు ధైర్యం కాదు. ఆ పనితనం సుతా చాలా బాగుంటది. అవినీతి అనేది లేదు. ఎవరో కేసీఆర్ మంచి చేయలేదు, ఇది ఇయ్యలేదు, అది ఇయ్యలేదు అంటారు కానీ కేసీఆర్ చేసిన పనులు ఏ రాజకీయ నాయకుడు చేయలేదు. కేసీఆర్ వస్తే మళ్ళీ మంచి పనులు చేస్తాడు. మంచి పనులు చేస్తాడు, నిరుపేద కుటుంబాలను ఆదుకుంటాడు. చాలా బాగుంటది కేసీఆర్ అత్తనే బాగుంటది. ఓకే అమ్మా, మంచిగా ధైర్యంగా చెప్పినావు. ధైర్యమే మరి మా ధైర్యమే తెలంగాణ ప్రభుత్వం. ఇవాళ లేడీస్ ఇట్లా ఆ రోడ్ల మీదకి వచ్చి మాట్లాడుతున్నామంటే చాలా మందికి ఏంటిది లేడీస్ సుతా అధికారం ఇస్తుండు, వాళ్ళని లీడర్ చేస్తుండు. సమాజంలో మేము సుతా మగోళ్ళ లాగా ఉండాలి అన్న ధైర్యం ఉన్నది మాకు సుతా. మా ధైర్యమే కేసీఆర్ సార్. నిజం. నేనైతే ఇంట్లో బీడలు చుట్టుకునేదాన్ని, ఇట్లా బయటకు వచ్చి ఒకరితోటి మాట్లాడకపోదు. ఈ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిందంటే ఎవరితోటైనా ధైర్యంగా మాట్లాడే దమ్ము నాకుంది. ధైర్యం వచ్చింది, ధైర్యం వచ్చింది. రమేష్ బాబు అంటే చాలా మంచోడు, మా ఎమ్మెల్యే గారు చాలా మంచోడు. సరే అండి, ఓకే, థ్యాంక్ యూ. పేరు? నా పేరా ముక్తవ్వ. ఇప్పుడు ఓట్లు వస్తున్నాయి, ఎవరికి ఓటేస్తే బాగుంటది? కారు గుర్తుకా? కారు గుర్తుకెత్తాం. కారు గుర్తుకి మంచి అనిపిస్తుందా? కారు గుర్తుకేస్తే ఏమేం పనులు చేయమంటారు మరి కారు గెలిస్తే? ఆయన గెలిచినాక పనులు వేయమంటాం. ఆయన గెలవని ఎట్లా చెప్తాం? గెలిస్తేనే గెలిస్తే వేయమంటాం. గెలిస్తేనే మీకు ఏమేం పనులు కావాలి? మాకు కావాలి, ఇల్లు కావాలి. ఇల్లు లేదా మీకు? మాకు ఇల్లు లేదు. పింఛన్ వస్తుందా? వస్తుంది. పింఛన్ అయితే వస్తుంది. వస్తుంది. ఇల్లు లేదు, కిరాయికే ఉంటారు. ఇల్లు కావాలని చెప్పేసి అడుగుతారు మీరు. ఓకే, మీ ఓటైతే కారు గుర్తుకి. ఓకే, సరే కదండి. ప్రజల స్పందన ఎవరు ఈ ఓటేస్తారు అనేది అయితే మనకైతే స్పష్టంగా తెలియదు. కొంతమంది అయితే బీఆర్ఎస్ కి వేస్తాము, కొంతమంది అయితే బీజేపీకి వేస్తాము, కొంతమంది అయితే కాంగ్రెస్ కి వేస్తామని అయితే అంటున్నారు. కొంతమంది అయితే మేము వేసేంత వరకు కూడా మాకు తెలియదు. ఎవరు గెలిచినా ఓకే, ఏదో ఒక పనులు అయితే మాకు అయితే కొంతమంది ఇల్లు కూడా కావాలి, మాకు కొన్ని పనులు చేయించుకుంటామని చెప్పేసి అయితే అంటున్నారు. కెమెరామెన్ రవితో నేను మీ శ్రవంతి, సుమన్ టీవీ.